అంతకుముందు సౌలుకు ముందు రాచరిక వ్యవస్థ లేదు ఇశ్రాయేలీల్లో. సౌలు అనే యువకుడి ద్వారా రాచరిక వ్యవస్థ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పటి నుండి ఇశ్రాయేలీల్లో రాజుల పరిపాలన మొదలవుతుంది. ఒక యుద్ధంలో సౌలు చనిపోతాడు. ఆపై దావీదు అనే యువకుడు ఇశ్రాయేలీలకు రాజు అవుతాడు. ఒక యుద్ధం జరుగుతుంది. సౌలు రాజు అయిన తర్వాత చాలా పరిణామాలు జరుగుతాయి, కొన్ని యుద్ధాలు కూడా జరుగుతాయి. ఒక యుద్ధంలో సౌలు అనేవాడు చనిపోతాడు. ఇశ్రాయేలీలపై మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు చనిపోతాడు. ఆ తర్వాత దావీదు అనే యువకుడు రాజు అవుతాడు. ఈ దావీదుకి బైబిల్లో చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఈయన రాజు, ప్రవక్త. యేసు ఏ వంశంలో అయితే పుడతాడని చెప్పి బైబిల్ ప్రవక్తలు చెప్పారో ఆ వంశానికి ఒకానొక మూల పురుషుడు. దావీదు వంశంలో రక్షకుడు పుడతాడని చెప్పి ప్రవక్తలు చెప్పారు. అంటే